ఇంకొక 2 రోజుల దాకా ఇక సీట్లకి సంబంధించిన పంచాయతీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సీట్లకు సంబంధించిన పంచాయతీలు నడుస్తాయి. విజయవాడలోని 3 నియోజకవర్గాలు విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ ఈ మూడింటిలో ఒక సీటు ఖచ్చితంగా కావాలని అడుగుతోంది భారతీయ జనతా పార్టీ. గతంలో విజయవాడ సెంట్రల్ నుంచి 1999లో గెలిచింది కోటా శ్రీనివాసరావు, అక్కడి నుంచి గెలిచారు. అయితే ఈ దఫా ఆ సీటు జనసేన కావాలని ఆశించిన జనసేనకు విజయవాడ వెస్ట్ ఇచ్చి విజయవాడ సెంట్రల్ బోండావు మాకిచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ సీటు భారతీయ జనతా పార్టీ విజయవాడలో ఏదో ఒకటి ఖచ్చితంగా కావాలని కోరుతుంది. కాబట్టి విజయవాడ ఈస్ట్ వచ్చేప్పుడు కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటి అది సిట్టింగ్ సీటు కాబట్టి ఇవ్వకపోవచ్చు. విజయవాడ సెంట్రల్ ఇప్పుడు ఇస్తానంటే బోండావమ్మ ఎదురు తిరుగుతారు. మరి అది ఇస్తారా, అది అడుగుతోంది అన్నటువంటిది ఒక పాయింట్. రెండవది వచ్చేటప్పటికి ఇదో ప్రధానమైనటువంటి చర్చ నడుస్తుంది. ఇంకోటి అక్కడ కాపు సెంటిమెంట్ని రైజ్ చేస్తున్నారు. ఒక కాపుకి దొరికింది విజయవాడకి ఎట్టకేలకు మళ్ళీ అది తీసేస్తే ఊరుకోమంటూ కాపు సెంటిమెంట్ని రైజ్ చేస్తున్నారు. కాబట్టి అది వదులుకుంటుందా అన్నటువంటి చూడాలి. అదే సందర్భంలో అప్పుడు కృష్ణా జిల్లాలో ఏది ఇస్తారు, వాళ్ళు కోరుతున్నది ఉమ్మడి జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక్క సీటు ఖచ్చితంగా కావాలంటున్నారు. అంతకైతే 2 జిల్లాలు ఎక్కడైతే అస్సలు బలం లేనటువంటి జిల్లాల్లో వదిలిపెట్టచ్చు. ప్రస్తుతానికైతే అది అడుగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపును చూస్తుంటే గుంటూరు జిల్లాలో కూడా గుంటూరులో ఆల్రెడీ జనసేన తెనాలి తీసుకుని వదిలేసింది. గుంటూరు 2 భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. వాళ్ళకి 2-3 బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. చందు సాంబశివరావు గారు మాజీ సైంటిస్ట్గా చేసి ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేసి తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయాల్లోకి వచ్చారు. బలమైనటువంటి వ్యక్తి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. గుంటూరు 2లో కాపు సామాజిక వర్గం బలమైనటువంటి. అయితే గతంలోనే మొన్న మధ్యనే మాధవేన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోజు కూడా ట్రాపింగ్ యాడ్స్ వేసి ఆ పైన తన పోస్టర్లతో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చుకుంది. మొన్ననే చెప్పుకున్నాం. అది తెలుగుదేశం నా సిట్టింగ్ సీట్ అంటుంది. మరి భారతీయ జనతా పార్టీకి ఏ సీట్ ఇస్తుంది అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి. గుంటూరులో బీజేపీ అయితే గుంటూరు 2నే అడుగుతోంది. ఇక్కడ 3 ఉన్నారు కాబట్టి ఒక పక్కన చందు సాంబశివరావు గారు ఉన్నారు, ఇంకో పక్కన వల్లూరు జయప్రకాష్ ఆర్ఎస్ఎస్ భావజాల నుంచి సంఘ పరివారం నుంచి వచ్చినటువంటి వల్లూరు జయప్రకాష్ పేరు బలంగా వినబడుతోంది. అలాగే మరొక వైపును చూసుకుంటే తులసి ప్రభు వాళ్ళకి అబ్బాయికి సంబంధించినటువంటి పేరు కూడా రామచంద్ర ప్రభు పేరు కూడా వినబడుతుంది. అటు కాపు సామాజిక వర్గం నుంచి అట్లాగే వినబడుతుంది. కాబట్టి ఈ రెండిటి గుంటూరు, విజయవాడలో విజయవాడ నగరం, గుంటూరు నగరాల్లో ఒక్కొక్క సీటు ఆశిస్తున్నది భారతీయ జనతా పార్టీ. మరి ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.